నమస్తే సిటిజన్ న్యూస్కి స్వాగతం. నా పేరు యశ్వంత్. ప్రజా ఆదరణ బ్రహ్మాండంగా ఉంది. బషీరాబాద్ లోకల్లో ఉండి ప్రజలకు సేవ చేసే అవకాశం నాకు ఉన్నందుకు దయచేసి ఉంగరం గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని కాంగ్రెస్ పార్టీ బషీరాబాద్ సర్పంచ్ అభ్యర్థి అనూప్ ప్రసాద్ అన్నారు. శనివారం ఆయన సిటిజన్ న్యూస్ ఛానల్తో ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బషీరాబాద్ ప్రజలకు అందుబాటులో ఉండే వ్యక్తి కాబట్టి బషీరాబాద్ ప్రజలు ఆలోచించి తమ అమూల్యమైన ఓటును వేయాలని ప్రజలకు సూచించారు. గెలిచిన వెంటనే ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి సహకారంతో గ్రామాన్ని అభివృద్ధి చేస్తానని, అర్హులైన ప్రతి ఒక్క నిరుపేదలకు సంక్షేమ పథకాలు అందించే విధంగా కృషి చేస్తానని హామీ ఇచ్చారు. నమస్తే అండి, మీరు చూస్తున్న సిటిజన్ న్యూస్ ఛానల్. ప్రస్తుతం మనం బషీరాబాద్ గ్రామ పంచాయతీ దగ్గర ఉన్నాం. గ్రామ పంచాయతీ దగ్గర రాష్ట్ర వ్యాప్తంగా మీరు చూస్తే సర్పంచ్ ఎన్నికల నగరం మోగింది కాబట్టి సర్పంచ్ ఎన్నికలు ఎక్కడ చూసినా ప్రతి గ్రామంలో కూడా సర్పంచ్ ఎన్నికల ప్రచారం ముమ్మరంగా కొనసాగుతుంది. అయితే బషీరాబాద్లో, ముఖ్యంగా బషీరాబాద్లో అయితే సంచలనం. అసలు బషీరాబాద్లో హోరాహోరీగా కొనసాగుతున్న సందర్భంగా ఇక్కడ సర్పంచ్ అభ్యర్థి అయినటువంటి అనూప్ ప్రసాద్ గారు ఉన్నారు. ఒకసారి మనం ఆయనతో మాట్లాడే పరిచయం చేద్దాం. నమస్తే అనూప్ ప్రసాద్ గారు, మీరు చెప్పండి. సర్పంచ్ అభ్యర్థిగా మీకు చిన్న ఏజ్లోనే మీకు అవకాశం, ఒక యువ నాయకుడిగా మీకు అవకాశం వచ్చింది. మీరు గ్రామాన్ని ఏ విధంగా అభివృద్ధి దశలో తీసుకెళ్దాం అనుకుంటున్నారు? ముందుగా బషీరాబాద్ గ్రామ ప్రజలందరికీ నా యొక్క నమస్కారాలు. నాకు ఇంత మంచి అవకాశం దొరికినందుకు నేను చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాను. ఈరోజు మొదటిసారి బషీరాబాద్ చరిత్రలోనే యువతగా నేను ముందుకొచ్చి ఒక ఎలక్షన్లో నేను నిలబడి నాకు చాలా సంతోషంగా ఉంది. నేను ఊరు కోసం ఏదో చేద్దాం, ఊరిని ఒక అభివృద్ధి చేద్దాం, అభివృద్ధి పథంలో తీసుకెళ్దాం అని చెప్పి నేను ముందుకు వచ్చినందుకు నాకు చాలా గర్వంగా ఉంది. మీరు గ్రామ ప్రజలకు ఏం హామీ తెలుస్తుంది? ఒకవేళ సర్పంచ్గా మీరు గెలిస్తే గ్రామ ప్రజలకు ఏం హామీ ఇవ్వగలుగుతుంటారు? నేను మొదటైతే అందరికీ బషీరాబాద్ గ్రామ ప్రజలకైతే నేను చెప్పే మాట ఏమంటే, నేను లోకల్లో అందుబాటులో ఉండే నాయకుడిని. నేను ఏ టైంలో కూడా ఏ సమయానికి మీరు ఫోన్ చేసినా మీరు రెస్పాన్స్ అయ్యేటోడిని నేను ఇంకోటి మీ బషీరాబాద్ గ్రామ ప్రజలకు ఒకటే హామీ నేను ఏమిస్తున్నా అంటే, మీరు నా దగ్గర సమస్య ఉందని చెప్పి వచ్చే అవసరం లేదు. నేనే ప్రతి వాడ తిరిగి మీ దగ్గరికి ప్రతి వారంకి ఒక వార్డు నేను తిరిగి మీ సమస్యలు నేను తెలుసుకొని మీ సమస్యలు పరిష్కారం అయ్యే విధంగా నేను కృషి చేస్తానని చెప్పి మీ అందరికీ చేతులు జోడించి నేను వేడుకుంటున్నాను. మీరు ప్రజా సంక్షేమ పథకాలు జనాలకు ఏ విధంగా అందియాలనుకుంటారు? సంక్షేమ పథకాలు, ప్రభుత్వం నుంచి వచ్చే సంక్షేమ పథకాలు, ఇల్లు కానీ, పెన్షన్ కానీ, ప్రతి ఒక్కటి పేదలకు, నిరుపేదలకు, అర్హులైన వారికి చెందే విధంగా వారు ప్రతి పేదింటికి అందించే విధంగా నేను కృషి చేస్తానని చెప్పి నేను మాటిస్తున్నాను ప్రజలకి. మీకు ప్రజా బలం ఉంది, ప్రజా ఆదరణ ఉందన్నట్టు మాకు సమాచారం ఉంటుంది. అదేవిధంగా మీరు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి ద్వారా నిధులు ఏ విధంగా తీసుకొచ్చి మీ గ్రామాన్ని అభివృద్ధి చేయాలనుకుంటున్నారు ఒకవేళ సర్పంచ్గా మీరు గెలిస్తే? తప్పకుండానా, నేను గెలిస్తే మాత్రం నేను బషీరాబాద్ గ్రామ ప్రజలకు ఒక హామీ ఇవ్వదలుచుకుంటున్నాను. నేను ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి గారి సహకారంతో, ఆయనతోని కానీ, కానీ నేను ఎక్కడి నుంచైనా నిధులు తెచ్చి బషీరాబాద్ని మరింత అభివృద్ధి చేసే విధంగా నేను అందరికీ మాటిస్తున్నానన్న. ఏం అభివృద్ధి చేయాలనుకుంటున్నారు? గల్లీలో మీరు ఏం అభివృద్ధి చేయదలుచుకుంటారు మీరు బషీరాబాద్ ప్రజలు? ఇప్పటికైతే ప్రతి వాడవాడకి ఎక్కడైతే సీసీ రోడ్లు లేవో, సైడ్ డ్రైన్లు లేవో, అవసరమైన చోటు అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కూడా నేను చేయాలని చెప్పి ప్లాన్ చేసుకున్నాను. కొన్ని చోట్ల సైడ్ డ్రైన్లు కొన్ని మొత్తం కంపుగా, మురికిగా మనకు ఉంటాయి కదా, దాన్ని కూడా నేను అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కూడా ప్లాన్ చేసుకున్నాను. ఆ విధంగా నేను కొన్ని ప్లానింగ్స్ ఉన్నాయి నాకు. యువతకు ముఖ్యంగా ఏం హామీ ఇవ్వగలుగుతుంటారు యువతకు, బషీరాబాద్ యువతకు? ఇది మంచి మాట అన్న. అయితే బషీరాబాద్ యువతకైతే వారి కోసం నేనైతే నిరుద్యోగ నిర్మూలన కోసం కృషి చేస్తాను. ఇది అయితే తప్పకుండా ఇది నా మాట. ఎవరైతే నిరుద్యోగ యువత ఉన్నారో వారికి ఉపాధి కల్పించడమే నా లక్ష్యం అన్న. ఓకే, ఏం ఉపాధి కల్పించాలనుకుంటారు యువతకు? నేను జస్ట్ జాబ్ మేళా కానీ, వాళ్ళకి జాబ్ మేళాలో జాబ్ కల్పించడం కానీ, లేకపోతే ఏదైనా కంపెనీలలో కానీ వాళ్ళకు నేను జాబులు పెట్టించే విధంగా కానీ, ఎక్కడైనా మనకు తెలిసిన వాళ్ళ దగ్గరైనా కానీ, మన యువత ఖాళీగా ఉండరాదు. బషీరాబాద్లో ఏదైనా చేసుకుంటూ ఉండాలి. వాళ్ళకి పని కల్పించాలి. వాళ్ళు రెగ్యులర్గా మంచిగా ఉండాలి. వాళ్ళు పని కల్పించి వస్తే వాళ్ళు పని చేసుకుంటే ₹4 వస్తాయి. వాళ్ళ ఇల్లు బాగుంటుంది, మన ఊరు బాగుంటుంది అని చెప్పి నేను అనుకుంటున్నాను. ప్రజా ఆదరణ ఏ విధంగా ఉంది? మీరు ప్రచారం ఆల్రెడీ మొన్నట్టు 4-5 రోజుల నుండి ప్రచారం చేస్తున్నారు బషీరాబాద్లో. మీకు ప్రజా ఆదరణ ఏ విధంగా ఉంది? చాలా మంచి రెస్పాన్స్ ఉందన్న. ఇప్పటివరకైతే చాలా మంచి రెస్పాన్స్ ఉంది. ఖచ్చితంగా నేను గెలుస్తా అని చెప్పి నాకు ఫుల్ టు ఫుల్ నమ్మకం ఉందన్న నాకు. నా వెంట ఇంతమంది ఉన్నారని చెప్పి నేను చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాను. ఈరోజు ఒక యువతకు ఈరోజు ఇంతమంది కలిసొచ్చి నువ్వు ముందు నడువు, మేము వింటున్నాము, నువ్వు గెలుస్తావు అని చెప్పి నాకు ఇంత భరోసా ఇచ్చిన నా గ్రామ ప్రజలందరికీ నేను చేతులు జోడించి మరీ నేను ధన్యవాదాలు చెప్తున్నాను.
ఈ రోజు వరకు మీరు ప్రచారం చేశారు కదా! ఇక్కడ బషీరాబాద్ మండల కేంద్రంతో పాటు బషీరాబాద్‌లో ప్రచారం ముమ్మరంగా కొనసాగుతుంది. ఈ ప్రచారంలో మీ ప్రజా ఆదరణ మంచిగుందంటారు. మీరు ప్రజలకు మంచి చేయాలని అనుకుంటున్నారు. ఖచ్చితంగా నేను ఒకటే హామీ ఇస్తున్నా బషీరాబాద్ గ్రామ ప్రజలందరికీ. నన్ను నమ్మండి, నన్ను నమ్మి ఓటేయండి. మీకెల్లప్పుడూ అందుబాటులో ఉంటాను. మీ నమ్మకాన్ని నేను వమ్ము చేయనని చెప్పి ఈరోజు గూడా ప్రతి ఒక్కరికి నేను తెలియజేసుకుంటున్నాను మీ ద్వారా. మీ గుర్తేంటి? గుర్తేంది మీకు? గుర్తు ఏ గుర్తుకు ఓటేయాలని ప్రజలకు అనుకుంటున్నారు? ప్రజలందరూ బషీరాబాద్ గ్రామ ప్రజలందరూ 11 తారీఖున జరిగే పోలింగ్ నాడు ఉంగరం గుర్తుకు ఓటేసి నన్ను భారీ మెజారిటీతోని మీరు గెలిపించగలని ఒక యువతకు సపోర్ట్ జేసి ఈ గ్రామాభివృద్ధికి తోడ్పాటయితారని జెప్పి నేను అందరిని చేతులు జోడించి వేడుకుంటున్నాను. రైట్ అండి. మీరు చూస్తున్నారు సిటిజన్ న్యూస్‌లో. ప్రస్తుతం బషీరాబాద్‌లో ఒక యువతగా నాకు అవకాశం కల్పించినందుకు చాలా సంతోషంగా ఉందని, యువకులందరూ కూడా స్వయంగానే ముందుకొచ్చి నన్ను ఒక సర్పంచ్‌గా అభ్యర్థిగా నువ్వు నిలబడితే అభివృద్ధి అనేది చేసి చూపిస్తావని చెప్పి అవకాశం యువత కల్పించినారని చెప్తున్నారు. సర్పంచ్‌గా బషీరాబాద్‌లో తిరుగుతూ ఎన్నికల ప్రచారం నిర్వహిస్తుంటే ప్రజా ఆదరణ బ్రహ్మాండంగా ఉందని ఆయన సర్పంచ్ అభ్యర్థి అయినటువంటి అనుప్రసాద్ మనకు చెప్తున్నారు. అయితే ప్రజలకు ఆయన ఒకవేళ గెలిచిన తర్వాత కూడా ప్రజలకు అందుబాటులో ఉండి ఆయన హామీ ఇస్తున్నారు. వారానికి ఒక రోజు ఒక వాడ నిర్వ ఒక వాడ ఒక వాడ తిరిగి ప్రజా సమస్యలను ఆయన దగ్గర స్వయంగా రాకుండా ప్రజలను స్వయంగానే ఆయన